మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురి చేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. తన 300 మంది వ్యక్తుల్లో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్ములను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా? 32,000 మంది నీకు అక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పిలుపు, ఏర్పాటు అని 2 అంశాలు మీకు పరిచితమే గదా. దేవుడు ఏర్పరచుకుంటాడు గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ ఎందుకొచ్చిన శ్రమ అంటూ
నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వరగా నీళ్లు చేత్తో తీసుకొని నాలుకతో గతుకుతూ 1 నిమిషంలో నది దాటి అవతలికి వెళ్ళిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడా, 300 మంది ఎక్కడా? వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాస బలం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష, పట్టుదల గలవారు, అంకిత భావము గలవారు. కొదమ సింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము, భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, వట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు. అన్నాడు, నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్ట కొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమి కొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి: కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బూరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు.
వారు ఇశ్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బూరలు మోగాయి. వెంటనే కుండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొత్సు, మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. ద్వితీయోపదేశకాండం 33:11 సామెతలు 19:12 రాజు కటాక్షము గడ్డి మీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20 మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలె ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8వ అధ్యాయంలోకి వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కుండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కుండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కుండ. గిద్యోను కుండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగు రాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము
సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14వ అధ్యాయం 8వ వచనం. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. న్యాయాధిపతులు 8వ అధ్యాయం. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5వ వచనం. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసు ప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పని కోసం ధారాళంగా ఇవ్వండి. ప్రార్థించండి. ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనూయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియ్యండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15వ వచనం. గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరి వారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి. వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు. మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీ వంటి వారే. వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు. మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవము తోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తి దూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు.
22 అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్ములను రక్షించావు గనుక నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు మమ్ములను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్టచివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు. మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. ఈ జాబితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్ట మీద వేశాడు. ఈ విధంగా 1700 తులముల బంగారం పోగైంది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అబీమెలెకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇశ్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు. వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య. అదే దైవ నిర్ణయం. ఆదాము హవ్వలు భార్యాభర్తలు. అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రక్కటెముకలన్నీ తీయలేదు, ఒకే ప్రక్కటెముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు. ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు జాతి వచ్చింది. ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇశ్రాయేలీయులు మళ్లీ భ్రష్ట జీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు.
ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య, పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? 1 యెరుబ్బయలు, 2 యెరుబ్బాబెలు, 3 యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఈనాటి సందేశం ద్వారా గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే 2 అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకొని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపంలో పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.